హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ధరణి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు వచ్చేసి కాకరకాయ వేపుడు అండి. కాకరకాయల గురించి మనకందరికీ తెలిసిందే. తినేవాళ్ళు మాత్రం కొంతమంది, తినని వాళ్ళు మాత్రం చాలామంది. ఎందుకు అంటే అందరికీ తెలిసిన విషయమే, చేదుగా ఉంటుందనే కదా. ఇలా చేసి చూడండి, అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా చేదుగా ఉండదు ఈ ఫ్రై అయితే. కాకరకాయ అంటేనే అమ్మో కాకరకాయ అన్న వాళ్ళకి ఒక్కసారి అయితే ఇలా చేసి పెట్టండి. ఈ కాకరకాయ వేపుడు కోసం ఏమేం కావాలనేది ఇప్పుడు చూద్దాం. నేనైతే కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. దాంట్లోకి 6 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం అండి, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కూడా నేనైతే ముందుగానే తరిగి పెట్టుకున్నానండి. తీసుకున్న 1/2 కేజీ కాకరకాయలు కూడా సన్నగా తరిగి సాల్ట్ వేసి వాటర్లో నానబెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అలాగా పెట్టుకోవడం వల్ల కాకరకాయ వేపుడు చేదు ఎక్కువగా లేకుండా బాగుంటుంది, ఇంకా మంచిగా కూడా ఫ్రై అవుతుంది. చూసారా, నేనైతే ఇంత సన్నగా తరిగి పెట్టుకున్నానండి. తెల్ల కాకరకాయలు అయితే తీసుకున్నా. ఇంకా మనం స్టార్ట్ చేసుకుందాం ప్రాసెస్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే అందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం మాత్రం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువగా అంత అవసరం లేదు. ఎందుకు అంటే మనం అందులోకి మళ్ళీ కాకరకాయలు వేసి కూడా ఫ్రై చేస్తాం కదా, అందుకని చెప్పేసి కాకరకాయలతో పాటు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతాయి. ఇదంతా కూడా స్టవ్ని సిమ్లో కాకుండా, హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి. లేదు అంటే ఎక్కువగా పెడితే మాడిపోతుంది, తక్కువగా పెడితే కర్రీ టైప్ అయిపోతుంది, ఫ్రై మాత్రం రాదండి, వేపుడు మాత్రం రాదు. అందుకని చెప్పేసి మొత్తంగా మీడియంలోనే చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కాకరకాయ ముక్కలు అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు వదిలేయాలి. వదిలేసి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా కలర్ మారిపోతుంది కదా, అలా బ్రౌన్ కలర్ రావాలండి. ఇప్పుడు చూపించేలాగా వచ్చింది కదా. ఇంకా ఇలాగే కలుపుతూ కూడా ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం కలుపుకొని ఇంకా కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా నేను లాస్ట్లో ఎందుకు వేస్తున్నా అంటే, ఫస్ట్ వేసుకుంటే సాల్ట్ వాటర్ వస్తుంది, కారం వేసుకుంటేనేమో కింద అడుగంటిపోతుంది. లాస్ట్లో వేసుకుంటే మాత్రం అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మాత్రం ఏం కాదండి. వేసుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు మాత్రం ఉంచుకోకూడదు. ఇప్పుడు ఇంకా మంచిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మాత్రమే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత తీసి స్టవ్ కట్టేసుకొని ఇంకా మిగిల్చుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకుంటే కర్రీ అయిపోయినట్లేనండి. ఇంకా ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. అంతేనండి, ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. వద్దు అన్న వాళ్ళకి ఒకసారి పెట్టి చూడండి. కొంచెం కూడా అంటే కొంచెం కూడా చేదుగా ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బెల్ మర్చిపోవద్దు.